మచిలీపట్నం అభివృద్ధికి ఇప్పుడు పోర్టు ప్రధాన గేట్వేగా మారబోతోంది. బందరు పోర్టు నిర్మాణం తుది దశకు చేరుకోవడంతో వచ్చే ఏడాదిలో కార్యకలాపాలు ప్రారంభించే దిశగా ఏర్పాట్లు సాగుతున్నాయి. పోర్టు అందుబాటులోకి వస్తే కేవలం సముద్ర రవాణానే కాదు, దాని చుట్టూ పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు కూడా ఊపందుకునే అవకాశం ఉంది. పోర్టుకు అనుసంధానంగా భారీ పరిశ్రమలు వస్తే పెట్టుబడులు, ఉపాధి, రవాణా రంగాల్లో మచిలీపట్నం కీలక కేంద్రంగా ఎదిగే అవకాశం కనిపిస్తోంది. మచిలీపట్నం అభివృద్ధికి ఇప్పుడు పోర్టు ప్రధాన గేట్వేగా మారబోతోంది. బందర్ పోర్టు నిర్మాణం తుది దశకు చేరుకోవడంతో వచ్చే ఏడాదిలో కార్యకలాపాలు ప్రారంభించే దిశగా ఏర్పాట్లు సాగుతున్నాయి. పోర్టు అందుబాటులోకి వస్తే కేవలం సముద్ర రవాణానే కాదు, దాని చుట్టూ పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు కూడా ఊపందుకునే అవకాశం ఉంది. పోర్టుకు అనుసంధానంగా భారీ పరిశ్రమలు వస్తే పెట్టుబడులు, ఉపాధి, రవాణా రంగాల్లో మచిలీపట్నం కీలక కేంద్రంగా ఎదిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పోర్టుకు రోడ్డు, రైలు కనెక్టివిటీపై భారీ ప్రతిపాదనలు తెరపైకొచ్చాయి. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం బందరు పోర్టు వరకు సుమారు 298 కిలోమీటర్ల పొడవున 12 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెబుతోంది. ఈ కారిడార్ పూర్తయితే హైదరాబాద్ నుంచి బందరు పోర్టుకు సరకు రవాణా వేగం పెరగడంతో పాటు ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. మచిలీపట్నానికి తెలంగాణ గవర్నమెంట్ 12 లైన్లు రోడ్డు నిర్మాణం చేయడం కోసం ప్రతిపాదనలు పెడతాం చాలా హర్షదాయం. ఎందుకంటే ఇక్కడ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి తపన, బందర్ పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 85% పనులు జరిగిపోయినాయి. రాబోయే సంవత్సరంలో వచ్చే సంవత్సరం మార్చిలో ప్రారంభించడానికి సన్నాహాలు కూడా ఏర్పాటు అవుతున్నాయి. మరి 2014 నుంచి ఈ నేటి వరకు కూడా మరి కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఈ 2 టర్మ్లో కూడా అత్యంత వేగంగా మచిలీపట్నం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. మరి ఆయన కృషికి ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇవాళ పోర్టు వల్ల వాళ్ళకి చాలా లాభాలు ఉన్నాయి. ఎందుకంటే వైజాగ్ పోర్టుకి వెళ్ళాలన్నా, కాకినాడ పోర్టుకి వెళ్ళాలన్నా చాలా దూరం. అది కాకుండా టైం కూడా కలిసి వస్తున్న బందర్ పోర్టు మీద వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ పూర్తిగా ఆధారపడి ఉంది. దానికి అనుగుణంగానే వాళ్ళ ఎన్నో ఫ్యాక్టరీలు, ఎన్నో అనుబంధ సంస్థలు బందరు వచ్చి బందరు అభివృద్ధి చాలా చెందుద్దని చెప్పి తెలియజేసుకుంటూ రోడ్డుతో పాటు రైలు మార్గానికి ప్రాధాన్యం ఇవ్వడం ఈ ప్రతిపాదనలో మరో కీలక అంశం. ఫ్యూచర్ సిటీ అమరావతి మచిలీపట్నం మార్గంలో హైస్పీడ్ రైలు కనెక్టివిటీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకే కారిడార్లో రహదారి, రైలు మార్గాలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి వేగవంతమైన రవాణా వ్యవస్థ ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బందరు పోర్టు నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు సరుకుల్ని వేగంగా తరలించేందుకు ఇది కీలకంగా మారొచ్చు. మచిలీపట్నంలో పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారు, మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కూడా మచిలీపట్నం అభివృద్ధి కోసం నిరంతరం అవిరామంగా కృషి చేస్తున్నారు. ఎటువంటి సందిగ్ధం కూడా ప్రజలు పెట్టుకోబాకండి. గత పాలకులు మాటలతో మనల్ని బురిడీ కొట్టించారు. ఇప్పుడున్న పాలకులు, మంత్రివర్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, వీరిరువురు కూడా మచిలీపట్నం పోర్టుని చివరి దశకి తీసుకొచ్చారు. వచ్చే సంవత్సరం దీని ప్రారంభోత్సవం జరుగుతున్నది. దీంతోపాటు పోర్టుకు అనుసంధానంగా ఉన్న అనేక పరిశ్రమలు, ఎన్నో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు వారు తీసుకువస్తున్నారు. కేంద్రంలో ఎటువంటి అనుమతులు కావాలన్నా మన పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు, రాష్ట్రంలో ఏ విధమైన అనుమతులు కావాలన్నా మన కొల్లు రవీంద్ర గారు నిరంతరం ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి, మన మచిలీపట్నం అభివృద్ధి కోసం వారు కృషి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ ఒకేసారి కార్యరూపం దాలిస్తే హైదరాబాద్ మచిలీపట్నం మధ్య కొత్త ఎకనామిక్ కారిడార్ రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి, అక్కడి నుంచి బందరు పోర్టు వరకు ఏర్పడే కనెక్టివిటీతో 2 రాష్ట్రాల మధ్య రవాణా, పారిశ్రామిక సంబంధాలు మరింత బలపడొచ్చు. ఒకవైపు హైదరాబాద్ ఐటీ, ఫైనాన్షియల్ ఎకానమీ, మరోవైపు అమరావతి పరిపాలనా కేంద్రం, ఇంకోవైపు మచిలీపట్నం సముద్ర పోర్టు. ఈ 3 ప్రాంతాల్ని కలిపే కారిడార్ ఏర్పడితే
ఆర్థిక కార్యకలాపాలకు కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది. మీ పిల్లలకి చెప్పండి, భవిష్యత్తు లేదన్న మచిలీపట్నానికి మీ పిల్లలు చెప్పండి, మచిలీపట్నం వదిలేసి వెళ్ళిన మీ పిల్లల్ని వెనక్కి తెప్పించుకోండి నెక్స్ట్ 5 ఏళ్లలో. ఎందుకంటే ఎప్పుడైతే పోర్ట్ ఏర్పడిందో, ఎప్పుడైతే ఫ్యూచర్ సిటీ రోడ్లు ఏర్పడినాయో, ఈ రవాణా సౌకర్యం ఎప్పుడైతే రోడ్లు పెద్ద పెద్ద అయినాయో, ఇక్కడ దానికి అనుబంధంగా పోర్టుకి అనుబంధంగా పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఎంతోమంది వస్తారు. ఎన్నో కంపెనీలు, ఎన్నో ఫ్యాక్టరీలు వస్తాయి. ఆ ఫ్యాక్టరీల ద్వారా మన పిల్లల భవిష్యత్తు. ఎందుకంటే గత 5 ఏళ్ల కిందట ఇదేదో వైసీపీ గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నప్పుడు మచిలీపట్నం యువత అంతా తరలి వెళ్ళిపోయింది. ఓన్లీ 60 ఏళ్ళు దాటిన వాళ్ళు మాత్రమే మచిలీపట్నం ఉన్నారు. కారణం ఏంటంటే పెన్షన్లు తీసుకుంటానికి మాత్రమే. అంటే ఫ్యూచర్ లేదు మచిలీపట్నం కన్నా. మచిలీపట్నం ప్రజలు ఈరోజు ఫ్యూచర్ సిటీని చూస్తున్నారు. మచిలీపట్నం మన కొల్లు రవీంద్ర గారి ఆశయాలతో. కారణం ఏంటో తెలుసా అండి, ఆయన పడుతున్న కష్టం. ఆర్ఎన్ఎస్లో మచిలీపట్నాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో రేపు మార్చికల్లా పోర్టు అవజేసి మచిలీపట్నం పోర్టుని ఆ ఫ్యూచర్ సిటీకి ఎప్పుడైతే 12 లైన్లు డిపిఆర్ రెడీ చేశారో అది కనుక మచిలీపట్నం పోర్టుకి అనుసంధానం అవుతే ట్రావెలింగ్ పెరుగుద్ది, రవాణా సౌకర్యం పెరుగుద్ది, అనేక కంపెనీలు రావడం జరుగుద్ది. తద్వారా మన మచిలీపట్నం అభివృద్ధి పదంలో నడుచుద్ది. అది మన కొల్లు రవీంద్ర గారి ఆశయం. మన పిల్లల భవిష్యత్తు మన మచిలీపట్నం అని చెప్పి నేను ఈరోజు కరాగండికి తెలియజేస్తున్నాను. అయితే ప్రతిపాదనలు ప్రాజెక్టులుగా మారడం అంత సులభం కాదు. అలైన్మెంట్ ఖరారు, భూసేకరణ, పర్యావరణ అనుమతులు, కేంద్ర ప్రభుత్వ ఆమోదాలు, ఇలా అనేక దశలు పూర్తి కావాల్సి ఉంటుంది. 12 వరుసల ఎక్స్ప్రెస్ వే, హై స్పీడ్ రైలు మార్గం వంటి భారీ మౌలిక వసతుల నిర్మాణానికి భారీ పెట్టుబడులు అవసరం. కాబట్టి ప్రతిపాదన నుంచి వాస్తవ నిర్మాణం వరకు ఎంత వేగంగా అడుగులు పడతాయన్నదే కీలకం. ఈరోజు మన బందర్లో పోర్ట్ నిర్మాణం 65% పూర్తయింది. మన కొల్లు రవీంద్ర గారి దయ వల్ల, మన బాలశౌరి గారి దయ వల్ల, మన కొనకల నారాయణరావు గారి దయ వల్ల ఈరోజు పోర్ట్ నిర్మాణం పూర్తి అవుతుండగా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు 12 లైన్ల రోడ్డు, హైవే రోడ్డు కూడా మన తెలంగాణకి ఆంధ్రాకి అనుసంధానమైన రోడ్లు అసెంబ్లీలో పెట్టి శాంక్షన్ చేస్తున్నారు. అది కానీ శాంక్షన్ అయితే మన అమరావతి ఎంత స్పీడ్గా డెవలప్మెంట్ అవుతుందో అలాగే మన బందర్ పోర్టు కూడా అంత ఇదిగా డెవలప్మెంట్ అవుతుంది. దీనికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఎక్కడ ఎవరికి కావాల్సిన ఫైనాన్స్ విషయంలో ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ప్రతి రూపాయి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి అన్ని విధాలా ఉపయోగపడుతుంది. ఈరోజు మన బందరపట్నం ఇప్పుడు రాబోయే కాలంలో అమరావతిని మించిన రెండో అమరావతి అని చెప్పుకునే విధంగా ఈరోజు మన బాలశౌరి గారు కానీ, కొనకల నారాయణరావు గారు కానీ, కొల్లు రవీంద్ర గారు కానీ వీళ్ళందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మన బ్రహ్మం గారి కాలజ్ఞంలో రాసినట్టు బందర్ మహాపట్నం వద్దన్నారు. వీళ్ళందరూ సహాయ సహకారాలతో బందర్ మహాపట్నం వద్దని మేమందరూ కూడా ఊహిస్తున్నాము. మొత్తంగా చూస్తే మచిలీపట్నం భవిష్యత్తు ఇప్పుడు బందరు పోర్టుతో ముడిపడి ఉంది. పోర్టు, పరిశ్రమలు, ఎక్స్ప్రెస్ వే, రైలు కనెక్టివిటీ ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానమైతే నగర ఆర్థిక స్వరూపమే మారే అవకాశం ఉంది. అయితే అభివృద్ధి స్థాయిని నిర్ణయించేది ప్రతిపాదనలు కాదు, వాటి అమలు. ప్రాజెక్టులు పట్టాలెక్కితే బందరు పోర్టు కేవలం సముద్ర ద్వారం కాదు, కోస్తాంధ్ర అభివృద్ధికి కొత్త గేట్వేగా మారే అవకాశం ఉంది.